హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ ఫస్ట్ స్కాన్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తానమాట. ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ జర్నీ అలాగే ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ డౌట్స్ అన్నా కూడా కామెంట్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను కూడా రిప్లై ఇవ్వడానికి, మీ క్వశ్చన్స్కి మీ డౌట్స్కి క్లారిఫై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే మేము ఫస్ట్ టైం డాక్టర్ని కలిసినప్పుడు చెప్పాను కదా, బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేశాను చెప్పేసి. ఆ రిపోర్ట్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడ రిపోర్ట్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే థైరాయిడ్ టెస్ట్, సెకండ్ది షుగర్ టెస్ట్ అనమాట. షుగర్ అయితే చూడండి 92 ఉంది. అంటే తర్వాత ఇక్కడ యావరేజ్ ఎంత ఉండాలని చెప్పేసి పక్కన యావరేజ్ ఇచ్చారు. థైరాయిడ్ కూడా అంతేను, ఏ టైంలో ఎంత ఉండాలని ఫస్ట్ టైమిస్టర్ ఇలా ఇచ్చారనమాట. అవి రెండు నాకు నార్మల్గానే ఉన్నాయి. ఇంకా అప్పుడు తర్వాత 10 డేస్కి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇక హెచ్సిజి హార్మోన్ అని ప్రొజెస్ట్రాన్ హార్మోను అదే అనుకుంటున్నా, అదైతే ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. తర్వాత స్కానింగ్ అయితే రాశారనమాట. సో ఇదైతే స్కానింగ్ రిపోర్ట్ అనమాట. మేము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 10 డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారని చెప్పాను కదా. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఇప్పటికీ 15 డేసే అవుతుంది. ఫస్ట్ స్కానింగ్ అనమాట ఇదైతే. ఇక్కడైతే చూడండి, సింగిల్ ఇంట్రాజెస్టేషనల్ షాక్ అంటే మనకి సింగిల్ బేబీ ఉందని చెప్పి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అయితే జెస్టేషనల్ ఏజ్ అంటే ఫీటస్ ఏజ్ అనమాట, 5 వీక్స్ 2 డేస్. నెక్స్ట్ యోక్ సాక్ ప్లస్ ఫీటల్ పోల్ నాట్ విజువలైజ్డ్, అంటే ఫీటల్ పోల్ ఇంకా ఫామ్ అవ్వలేదని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఇంప్రెషన్స్ అయితే మళ్ళీ అంటే జెస్టేషనల్ శాక్ విత్ యోక్ శాక్ ఫామ్ అయిందని చెప్పి, ఫీటల్ పోల్ అయితే ఫామ్ అవ్వలేదని యోక్ శాక్ ఉంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ బ్రాకెట్లో ఇచ్చింది ఏంటంటే పెరిసాక్ బ్లీడ్ అని, అంటే అంతకుముందు కొంచెం బ్లీడ్ ఉందంట, అది ఉందని చెప్పి ఇచ్చారు. అది కూడా ఇక్కడ మేడం అర్థమయ్యేటట్లు ఇలా వేసారు చూడండి. ఇదైతే ప్రెగ్నెన్సీ యోక్ శాక్ అనమాట. పైన రెడ్ మార్క్తో ఉందని చూడండి, అదైతే పెరిసాక్ అనమాట, అంటే అంతకుముందు ఉన్న బ్లీడ్ అనమాట, అది ఉందని చెప్పి ఇచ్చారు. తర్వాత అడ్వైజ్ ఏంటంటే 10 డేస్ తర్వాత మళ్ళీ విజిట్ చేయండి ఫీటల్ పోల్ విజిబిలిటీ కోసం అని చెప్పి ఇచ్చారు. ఇదన్నమాట స్కానింగ్ రిపోర్ట్ అయితే. తర్వాత సర్విక్స్ 3 సెంటీమీటర్స్, ఇంటర్నల్ ఓఎస్ ఈజ్ క్లోజ్డ్. ఆ బ్లీడ్ అయితే ఎందుకు ఉంది ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ అసలు ఏం చేయాలో కూడా తెలియలేదు. సరే ఇంకా 10 డేస్ వెయిట్ చేద్దాం, తర్వాత ఇంకా ఫుల్గా కన్ఫర్మ్ అవుతుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే స్కానింగ్ ఇమేజెస్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే ప్రెగ్నెన్సీ యోక్ శాక్ అనమాట. యోక్ శాక్ కాదు, జెస్టేషనల్ శాక్. ఇందు లోపల యోక్ శాక్ ఉంటుంది, దానికి అంటు పెట్టుకొని ఫీటల్ పోల్ అనేది తయారవుతుంది అనమాట. ఇదైతే రిపోర్ట్ అయ్యేది. తర్వాత ఇక్కడ చూడండి పెరిసాక్ బ్లీడ్ అని చెప్పి ఇచ్చారు కదా, ఇదైతే బ్లీడ్ అని ఇచ్చారు ఇక్కడ. ఇదైతే ఇంకా ఇవన్నీ అన్నమాట. అప్పటికి ఏజ్ అయితే 5 వీక్స్ 2 డేస్ కదా, 6-7 వీక్స్ వరకు మనకు వెయిట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ రిపోర్ట్లో ఏం చెప్తారో ఏంటా అని చెప్పేసి నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.